హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ స్టార్ ఆఫ్ ది వీక్. సో ఈ రోజు బీసీఎన్ స్టార్ ఆఫ్ ది వీక్ లో మనతో ఉన్నారు సింగర్ రేణుకుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం భీమవరం వచ్చారా? నేను అంటే బీసీఎన్ కి ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో ఛానల్ ఇంటర్వ్యూ కోసం. అండ్ ఇంతకుముందు నేను ప్రీవియస్ గా వచ్చాను, ఇలా ఈవెంట్స్ కి వచ్చాను, షోస్ కి అవి రెగ్యులర్ గా వస్తుండేవాడిని. అప్పుడు 1 year బ్యాక్ అనుకుంటా. ఓకే ఓకే. భీమవరం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫుడ్ అండి. ఫుడ్ లో నాన్ వెజ్, పర్టికులర్లీ నాన్ వెజ్. నాన్ వెజ్ లో సీ ఫుడ్ చాలా ఇష్టం నాకు. ఓకే. అంటే ఇక్కడ అతిథి మర్యాదలకి పెట్టింది పేరు మా భీమవరం. ఎలా అనిపించింది మీకు? అంటే అదే చెప్తున్నాను, అంటే ఒక ఫుడ్డే కాదు, ఇక్కడికి రావడానికి ఏ ఆర్టిస్ట్ అయినా ఎందుకు ఇష్టపడతాడంటే రిసీవింగ్ బాగుంటది, మాట్లాడిచ్చే విధానం, అంటే కలుపుకుపోతారు. అది ఇంకోటి ఏంటంటే వెళ్ళేటప్పుడు అన్నా ఈ పాట పాడవా, ఏట రాదా నీకు, ఈ టైప్ కాన్వర్జేషన్స్ ఉంటాయి అన్నమాట. స్లాంగ్ చాలా బాగా ఇష్టం నాకు. అంటే అలా మాట్లాడినా, ఎటకారంగా మాట్లాడినా చాలా మమకారంగా ఉంటుంది, అది చాలా ఇష్టం నాకు. సూపర్ సూపర్. మీ ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి. సో తర్వాత నా కాలేజ్ అంతా తిరుపతి. సో ఇంకా అక్కడే సెటిల్ అయ్యాను అనమాట. బట్ ఇప్పుడు స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. అనంతపూర్, తిరుపతి, హైదరాబాద్, ఇట్లా 3 కవర్ చేశాను. ఓకే. మీకు సింగింగ్ నేర్చుకోవాలి, సింగర్ అవ్వాలి అని ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అంటే మీకు అదే దీనికి ఏంటంటే, నాకు మా అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో నేను చదువుకున్న టైంలో, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ టైంలో మా ఊరికి ఆర్డిటి అని ఒక ట్రస్ట్ వచ్చింది, సంస్థ. సో అది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనమాట. సో ఆ ట్రస్ట్ లో ఏంటంటే పూర్ విలేజెస్ ని వాళ్ళు దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేస్తారు అనమాట. సో ఆ ప్రోగ్రామ్ లో పిల్లలకి అందరికీ చదువు, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్, బుక్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి చదువు ఒక్కటే కాదు, ఇట్లా ఏదైనా కళ ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ మాకు సెలక్షన్స్ పెట్టేవాళ్ళు. డాన్స్ అయితే డాన్స్, పాటలు అయితే పాటలు, యాక్టింగ్ అయితే యాక్టింగ్. సో ఇట్లా ఆర్ట్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే నన్ను సింగింగ్ కి సెలెక్ట్ చేశారు. సో పాడుతుంటే నాకు తెలియని ఒక ఇది, నేను పాడగలుగుతున్నా అంటే. సో అది కాకుండా మా నాన్నగారు భజన పాటలు పాడేవారు అనమాట. మా ఇంటి పక్కన గుడి ఉండేది, అమ్మవారి గుడి ఉండేది. సో మా నాన్న పాడేది, అప్పుడు నేను కూర్చునేవాడిని. అప్పుడు అంటే పెద్దగా తెలియదు, చిన్న వయసులో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మనకేం తెలుస్తుంది. అప్పుడు సెలక్షన్ చేసినప్పుడు ఎలా పాడాలో చెప్పించారు అనమాట. ఫస్ట్ టైం ఆయన, మా సార్ సుబ్రహ్మణ్య అని ఆయన చెప్పారు, ఒక లైన్ పాడారు అనమాట. అది లైన్ యాస్టీస్ నేను ఎలాగ పాడా. అప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఒక్కొక్కటి ఇట్లా పాడుతూ ఆ ట్రస్ట్ లోనే నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. జానపద డాన్స్ కి ఆ పాట పాడేవాళ్ళం అకాంపనిస్ట్ గా. తర్వాత సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని, గ్రూప్ సాంగ్ పాడేవాడిని. సో ఇట్లా పాడేవాళ్ళం. ఆఫ్టర్ నేను 10th అయిన తర్వాత సంస్థ ద్వారానే నేను తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను సంగీతం నేర్చుకోవడానికి. అక్కడ ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇట్లా మ్యారేజెస్ కి, బర్త్డే పార్టీస్ కి ఈవెంట్స్ చేస్తారు, పాటలు పాడతారు. సో యూ క్యాన్ మేక్ మనీ అని నాకు అక్కడ తెలిసింది. మనీ గురించి పక్కన పెడితే, ఓకే ఇక్కడ పాటలు పాడతారు, సినిమా పాటలు అన్నది నాకు బాగా గుర్తుండిపోయింది. దాని తర్వాత కాలేజ్ జాయిన్ అయిన తర్వాత చాలా మంది ఏమన్నారంటే, సంగీతమే కాకుండా ఇట్లా సినిమాలో కూడా పాటలు పాడచ్చు, సినిమాలో పాటలు పాడాలంటే సంగీతం ఉండాలి అన్నది ఒక విన్నాను నేను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దాన్ని ఎలా పాడాలి, ఎలా రీచ్ అవ్వాలి అన్నది క్వశ్చన్ మార్క్ నాకు. అప్పుడు మా సీనియర్స్ ఉండేవాళ్ళు కొంతమంది, ఇట్లా అప్పుడు జీ తెలుగు, తర్వాత కొన్ని ఛానల్స్ లో అప్పుడు ఆడిషన్స్ జరిగేవి కాంపిటీషన్ కి, పాడుతుంది అప్పుడు చాలా రెగ్యులర్ గా ఉండేది. సో వాటికి పడేది, ఆడిషన్స్ పడేటివి. అప్పుడు మా సీనియర్స్ ద్వారా తెలుసుకొని అప్పుడప్పుడు వెళ్ళి పాడేవాడిని. సో ఫస్ట్ టైం వెళ్ళాను, సెలెక్ట్ అవ్వలేదు. సెకండ్ టైం వెళ్ళా. ఫస్ట్ నేను చేసింది ఐడియా సూపర్ సింగర్స్ కి, మన జీ తెలుగులో అప్పుడు వచ్చేది. మా కాలేజ్ బ్యాక్ సైడ్ హోటల్లో జరిగింది. దానికి క్లాస్ ఎగ్గొట్టి మరీ వెళ్ళా, బట్ సెలెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత సూపర్ సింగర్స్ అప్పుడు మా టీవీ తీసుకుంది, మళ్ళీ మా టీవీకి వెళ్ళా, అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు. ఇలా సెలెక్ట్ అవ్వకుండా ఉంటే మీకు నిరాశ, ఒక ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం సెలెక్ట్ అవ్వలేదు అనుకున్నా. సెకండ్ టైం వెళ్ళిన తర్వాత ఓకే, అది థర్డ్ టైం వెళ్ళిన తర్వాత అంటే అప్పుడేంటంటే నేను థర్డ్ టైం 2014 లో నేను పాడుతాదేవి సెలెక్ట్ అయ్యా. అప్పటికి ఏంటంటే నాకు ఈ స్టేజ్ షోస్ అలవాటు అయ్యాయి, ధైర్యం వచ్చింది, దాన్ని ఎలా వాడాలో తెలిసింది. అప్పటికే 3 years వరకు నేను సంగీతం నేర్చుకున్నా. కొంచెం ఓకే, నాకు కొంత బాగా తిరుగుతుంది, గమకాలను వస్తున్నాయి, ఇలా పాటలు ఎలా వాడాలో తెలిసింది. అప్పుడు కొంచెం ధైర్యంగా ఉన్నా. సో 2014 లో ధైర్యంగా అటెండ్ చేశా, పాడుతాదేవికి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి 2015 లో రమ్మన్నారు. అప్పుడు చేస్తే
ఒకే సీజన్ కి 60 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఆ 60 మెంబర్స్ సెలెక్ట్ అయినప్పుడు బాలు గారు ఏమన్నారంటే, ఫస్ట్ టైం అప్పుడే నేను ఫేస్ అయ్యాడు ఆయన్ని మన రామోజీ ఫిల్మ్ సిటీలో. అందరికి హ్యాపీ, నాకు ఒక పక్క షివరింగ్. ఆయన పాడిన పాటే పాడుతున్నాను నేను. అయితే సెలెక్ట్ చేశారు. ఈ సీజన్ కి చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ తీసుకొని 3 సీజన్స్ కి మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి చేశారు. 2017 లో నాకు ఛాన్స్ వచ్చింది. 14-15 లో సెలెక్ట్ అయితే లేదు, అప్పటికి సంగీతం నాకు జరుగుతుంది, ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, క్లాసెస్ కి వెళ్తున్నాను. బయట అప్పటికి ఇంకా విపరీతంగా షోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ నాట్ ఏ సింగర్, ఐఎమ్ పర్ఫార్మర్, ఆల్రౌండర్, యాంకరింగ్, సింగింగ్, డాన్సింగ్, మొత్తం ఎవ్రీథింగ్. ఎంటర్టైనర్ ఆల్రౌండర్. సో దానికి నాకు డిమాండ్ ఎక్కువ పెరిగింది. షోస్ బాగా చేసేవాడిని అప్పుడు. తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, మొత్తం ఆ ఏరియాస్ మొత్తం కవర్ చేసేవాడిని. 17 లో నేను పాడాను ఫస్ట్ రియాలిటీ షో. అది నాకు ఎలా చేసుకోవాలో తెలియదు, బట్ నాకు అర్థమైనంత వరకు నేను బాగానే చేశా. ఓకే, బాగా నేర్చుకున్నా ఎలా పాడాలి ఎలా అన్నది. సమ్ ఎపిసోడ్ తర్వాత ఎలిమినేట్ అయ్యాను. క్వార్టర్ ఫైనల్స్ లో అనుకుంటా. క్వార్టర్ ఫైనల్స్ లో ఎలిమినేట్ అయ్యాను. దాని తర్వాత అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా. అంటే బాలుగారు ముందర పాడలేదు, వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నాను, లేకపోతే నాకేంటి పాట రాలేదా, ఈ కైండ్ ఆఫ్ వచ్చింది నాకు ఆలోచన. దాని తర్వాత నాకు జీ తెలుగు సరిగమపలో ఛాన్స్ వచ్చింది. వెళ్ళి పాడాను. పాడితే దానికి ఆ జీ తెలుగు సరిగమప ఏంటంటే నేను చాలా నెగ్లిజెన్సీకి వెళ్ళేదానికి. ఫుల్ ఫీవర్, మా ఫ్రెండ్స్ ఎవరు ఫోర్స్ చేస్తే వెళ్ళి పాడాను. వాళ్ళు అడిగిన దానికి కూడా చాలా ఇంట్రెస్ట్ లేనట్టు సమాధానం చెప్పాను. లేదు, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు సంగీతం నేర్చుకుంటున్నా, ఇన్ని స్టేజ్ షోలు చేశాను, అది ఇది అని చెప్పి చెప్తున్నాను. కట్ చేస్తే కాల్ వచ్చింది హైదరాబాద్కి రమ్మని చెప్పి. చాలా ఓకే, ఇంకా హైదరాబాద్ కూడా అంటే చాలా మంది సింగర్స్ ఉంటారు, చూద్దాం ఒక రాయేద్దాం అని చెప్పి వెళ్తే అక్కడ సెలెక్ట్. అక్కడ సో అక్కడ సరే ఓకే చలో అవతల చూద్దాం అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ ప్రిపేర్ అయ్యి బాగా వెళ్ళాము, పాడాను. పాడిన తర్వాత ఆ నెక్స్ట్ డే కాల్ వచ్చింది, సెలెక్ట్ అయ్యారు మీరు, సో ఇట్లా పలానా రోజు షూటింగ్ ఉంటుంది, యూ హ్యావ్ టు స్టే హియర్ అని చెప్పి ఓకే డన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి చక్కచక్క లగేజ్ సర్దుకొని వచ్చేసాం. ఇంకా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా. బాలుగారు ముందు ఫస్ట్ పాడుతుంది ఇక. దాని తర్వాత ఏంటంటే నాకు ఇష్టమైన బాలుగారు ఎంత ఇష్టమో ఆబ్వియస్లీ నాకు కార్తిక్ గారు కూడా అంటే అంత ఇష్టం. కార్తిక్ గారు, శంకర్ మహాదేవన్ గారు, ఎస్ దాస్ గారు, వీళ్ళందరూ నేను ఏ పాట అయినా ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ అవుతుంది. కార్తిక్ గారు నాకు ఎలా ఫేవరెట్ అయ్యారంటే, నేను కాలేజ్ టైంలో మహాగణపత్యం అనే ఒక క్లాసికల్ కీర్తన ఉంది, దాన్ని ఫ్యూజన్ చేశారు ఆయన. ఫ్యూజన్ స్టైల్ చేశారు, ఫస్ట్ టైం ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుంటా మేబీ. సో ఆయన చేసిన ఫ్యూజన్ స్టైల్ ఏదైతే ఉందో మహాగణపత్యం, అది FM లో ప్లే అయ్యేది. సో దాన్ని అప్పుడు మేము రికార్డ్ చేసుకుని వినేవాళ్ళం. అంటే ఇది కొత్తగా ఉంది, అంటే మాకు ఎంతసేపు ఈ మహాగణపతి మృదంగం వయలేను ఇవే పెట్టుకుని పాడటం, క్లాసికల్ గా పాడటం తెలుసు మాకు, కానీ ఒక డిఫరెంట్ గా వెస్ట్రన్ స్టైల్లో వెస్ట్రన్ రిథంతో చేయడం అన్నది కొంచెం కొత్తగా అనిపించింది. ఓకే, అంటే క్లాసికల్ కీర్తన ఇలా కూడా చేయొచ్చా అన్నది అప్పుడు మాకు తెలిసింది. అప్పటి నుంచి ఆయన గురించి సెర్చ్ చేయడం. అప్పుడు అంత సోషల్ మీడియా కూడా అంత ఏం లేదు, ఓన్లీ ఫేస్బుక్ మాత్రం ఉండింది, గూగుల్ కూడా అంత యూజ్ చేసేవాళ్ళం కాదు బేసికలీ. సో అట్లా ఒకటి ఇంకా సినిమా పాటలు వచ్చిన పాటలు ఎవరు వాడారు అనేది వాళ్ళ కింద పేరు వస్తుంది. పాటలు బుక్ 2 రూపీస్ బుక్స్ అని దాని కింద పేరు ఉండేది. కార్తిక్ ఆ పాటలు చూసి రాసుకోవడం, ఆ పాటలు రాసుకోవడం, లేదా అదే బుక్ చూసి పాడటం, ఇలా చేసేవాళ్ళం. సెలెక్ట్ అయిన తర్వాత జడ్జెస్ అప్పుడు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అన్నారు. ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ఆడిషన్కి మన ప్రాక్టీస్కి వెళ్ళాము. అప్పుడు మేము రిహార్సల్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రొడ్యూసింగ్ ఎపిసోడ్. అప్పటికి కొంచెం టీం క్లోజ్ అయ్యారు. అన్న చెప్పు ఏంటి పరిస్థితి, జడ్జెస్ ఎవరు అని. ఫస్ట్ రామజోగి శాస్త్రి గారు అన్నారు, ఓకే సరే. తర్వాత మళ్ళీ ఎవరు అంటే చిన్మయ్య గారు అన్నారు, ఓకే. ఇంకొక జడ్జి ఎవరు అంటే కార్తిక్ గారు అన్నారు, ఓకే. ఇంకా ఓకే ఖచ్చితంగా. అంటే టాలెంట్ అనేది పక్కన పెడితే వాళ్ళ ముందర ఒకటన్నా పాడాలి. బికాస్ ఎందుకంటే నాకే కాదు ఏ ఒక్క సింగర్కైనా సరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ కామెంట్స్ ఏవైతే అంటే చాలా వాల్యుబుల్. అవి మా లైఫ్ కి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి, మాలోని మైనస్ రెక్టిఫై చేసుకోవడానికి కానీ ఇంకోటి. సో మా ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. సో నేను అట్లా అనుకున్నా, సరే వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పి సరే గట్టిగా చేశాను. ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చింది ఇంట్రొడ్యూసింగ్ ఎపిసోడ్ లో నాకే. అది కూడా కార్తిక్ గారి దగ్గర నుంచి. సో ఆయన ఇచ్చిన కామెంట్ ఎప్పుడు కూడా నాకు గుర్తుంది, సరిగమపాకి ఒక అద్భుతమైన పర్ఫార్మర్ వచ్చాడు, లెట్స్ వెల్కమ్ రేణుకు అని చెప్పి ఆయన బజర్ కొట్టాడు. సో చాలా అంటే ఫస్ట్ బజర్ కొట్టింది ఆయనే.
నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత ఇంకా అట్లా అట్లా ఒక్కొక్కటి కొంచెం నేను లో అయినప్పుడు, అప్పుడు నాకు కొన్నిసార్లు లో అయినప్పుడు ఆయన ఇచ్చిన బూస్టప్, ఆయన మాకు కంటెస్టెంట్స్ అందరికి ఇచ్చే కాంప్లిమెంట్స్ కానీ తర్వాత గైడెన్స్ చాలా ఉపయోగపడింది అప్పుడు. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరున్నారు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, ఒక చాలా మంది ఉన్నారు. దాంట్లో మేము రెగ్యులర్ కలిసే వాళ్ళం చాలా మంది అనమాట. డానియల్ రాజశేఖర్ అని ఒకటి ఉంటాడు, డానియల్ వాడు కూడా సరిగంపలో పాడాడు నా తర్వాత. డానియల్ వాడి పేరు. వాడు తర్వాత స్వరాకీర్తన అన్నాడు, తర్వాత శ్రీనివాస్, ఆదిత్య భీమతాటి, శ్రీనివాస్, నేను ముగ్గురం ఒకే సీజన్ అనమాట. పాడత తీగ నుంచి క్యారీ అవుతున్నాం మేము. తర్వాత సరిగంపలో మేము బ్యాచ్మేట్స్ మేమంతా. దాని తర్వాత ఇంకా జైరాజ్ అని ఒకడు ఉన్నాడు, వాడు, ఇంకా చాలా మంది ఉన్నాం అనమాట ఫ్రెండ్స్ అంతా. మీకు ఇండియన్ ఐడల్ లో పాడారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో ఇండియన్ ఐడల్ వచ్చేసరికి సో మొత్తం అదేంటంటే మాకు టోటల్ గా చేంజ్ అయింది, డిఫరెంట్ కాన్సెప్ట్. సో అక్కడ ఏంటంటే మాకు ఫ్రీడమ్ ఉంది ఇండియన్ ఐడల్ లో. మా సెల్ఫ్ మేము అంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చు అక్కడ. సో డిఫరెంట్ థింగ్ అనమాట. సో మేము ఏదైనా అక్కడ చేయొచ్చు. సాంగ్ సెలక్షన్ కానీ అన్ని మీ హ్యాండ్స్ లో అంటే సాంగ్ సెలక్షన్ అంటే టీమ్ వర్క్ ఉంటుంది. అది మాకు మేము ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటామో ఆ సాంగ్స్ అన్ని మేము వాళ్ళకి రైట్ ఆన్ చేసి ఇస్తాం. వాళ్ళ దాంట్లో రైట్స్ అవి ఇవన్నీ మొత్తం రెక్టిఫై చేసుకుని మాకు ఇస్తారు, పలానా సాంగ్స్ లో మీరు పాడాలి అని చెప్పి. సో ఆ సాంగ్స్ మేము ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుని పాడడం. ఎవ్రీ వీక్ ఉంటుంది షూట్. సో ఏంటంటే మాకు అక్కడే టైం దొరికేది కాదు మాకు చిల్ అవ్వడానికి కానీ ఇంకోటి కానీ. అది మాకు ఎనీ టైం వర్క్ ఉండండి. అక్కడ చాలా కొత్త విషయాలు, అంటే కొత్త సింగర్స్ వచ్చేవాళ్ళు, డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ వాయిసెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా. సో చాలా వచ్చేది, వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సాంగ్ ని మన ఫ్రీ స్టైల్ ఎలా చేసుకోవాలి, ఎలా చేయొచ్చు, ఇలాంటి థాట్స్ అన్ని చాలా షేర్ చేసుకోవడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడటం, వాళ్ళు ఎలా పడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ప్లస్ ఏంటి, మన దగ్గర ఉన్న ప్లస్ ఏంటి, దాన్ని టాలీ చేసుకొని దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇట్లా చాలా డిఫరెంట్ జోనర్ అది మాకు. సింగర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కార్పొరేట్ సాఫ్ట్వేర్ అంటే 9 to 5 జాబ్ అలా ఉంటుంది కదా, సో సింగర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ ఈవెంట్ ఉంటుంది, ఎలా ఏంటి? మాకేంటంటే రియాలిటీ షోస్ లో మేము మాకు పెద్దగా ఏముండదు. బయట షోస్ లో మేము పేమెంట్ తీసుకొని పర్ఫామ్ చేస్తాం, అదంతా మామూలే. అండ్ రికార్డింగ్స్ ఫస్ట్ ఉంటాం మేము అందరం. ఎందుకంటే మనీష్ సార్ ఒకసారి అన్నారు మా ఎపిసోడ్కి వచ్చినప్పుడు, ఒక సింగర్ ట్రాక్ పాడాలి అంటే, ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక కంపోజర్ కానీ ఎవరికైనా సరే ఒక ట్రాక్ పాడాలి అంటే, రఫ్ ట్రాక్ పాడాలి అంటే ఖచ్చితంగా ఆలోచించుకొని వెళ్ళిపోండి. బికాస్ ఎందుకంటే అదే ఆ సాంగే మీకు విజిటింగ్ కార్డ్. సో ఈ రఫ్ ట్రాక్ పాడిన తర్వాత ఈ సాంగ్ ఎవరు పాడారని అడుగుతారు ఫస్ట్. ఒక్క సాంగ్ కాకపోయినా 10వ సాంగ్ కానీ మీ వాయిస్ గుర్తొస్తుంది వాళ్ళకి. సో డెఫినెట్ గా మీరు ఆ ఛాన్స్ మీరు యూజ్ చేసుకోండి అని చెప్పారనమాట. సో అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సింగర్స్ లైఫ్ అంటారా, అది ఎట్లా అంటే నాకు తెలిసినంత వరకు ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, బట్ లాటరీ అనమాట. లాటరీ ఎందుకంటే అది ఒక లాటరీ పిచ్చినోడు ఏం చేస్తాడంటే అది తగిలేంత వరకు కొంటూనే ఉంటాడు. వాడి జాతకంలో రాసి పెట్టిన డెఫినెట్ గా వాడు తగులుతుంది, ఒక్కసారిగా హైట్స్కి వెళ్ళిపోతాడు. సో యాజ్ యూజువల్ మేము కూడా సో మేము ఆ హిట్ కోసం మేము వెయిట్ చేయాలి. చెప్పుకోదగ్గ సాంగ్స్ అంటే ఒక 10 to 15 సాంగ్స్ పాడుంటాను మంచి మూవీస్. ది బెస్ట్ అంటే వీరసింహారెడ్డిలో మా బావ మనోబావ దెబ్బతిన్నాయి, ఆ సాంగ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అది తర్వాత కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి ఒక మూవీ వచ్చింది, 90s ఓరియంటెడ్ మూవీ. సో దాంట్లో సందడి సాంగ్, జాతర సాంగ్ ఉంటది, చుక్కల జాజులు జల్లు అనే ఆ సాంగ్ నేను పాడాను మెయిన్ గా. తర్వాత మీరు తమన్తో స్టేజ్ షేర్ చేసుకున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అఖండ 2 ఈవెంట్ లో? అఖండ 2 అంటే అదొక డిఫరెంట్ వైబ్ అనమాట. అంటే ఒక మన హిందుత్వాన్ని ప్రజెంట్ చేసే ఒక మూవీకి వర్క్ చేయడం అనేది చాలా ప్రెస్టేజ్ అనమాట మాకు అందరికి. అందులోనూ మేము దానికి మార్నింగ్ 10కి రికార్డింగ్ స్టార్ట్ అయితే లేట్ నైట్స్ వెళ్ళినాం మేము ఇంటికి, అంత కష్టపడాం. సార్ ఆయన కంపోజ్ చేసి పంపించడం, సార్ వెయిట్ చేయడం, మేమందరం పాడి పంపించిన తర్వాత మరి దాని కరెక్షన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఆయన చాలా చిత్తశుద్ధితో చేశారు ఆయన, తమన్ సార్ మ్యూజిక్. చాలా అంటే ప్రాజెక్ట్ మీరు చూసే ఉంటారు, చాలా హిట్ అయింది. అట్ ద సేమ్ టైం మాకు ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసినంత సేపు
మాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఎందుకంటే అంత మంచి ప్రాజెక్ట్ లో మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీ, చాలా అదృష్టం మాకు. ఎందుకంటే ఒక్క సింగర్ కే కాదు, ఆ ఒక్క సినిమా వల్ల దగ్గర దగ్గర 40 మంది సింగర్స్ కి వర్క్ దొరికింది. 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు, ఆ వెయిట్ కోసం. బికాస్ ఎందుకంటే ఆ పాటలకి, ఆ ఎలివేషన్స్ కి కావాల్సిన వెయిట్ అనమాట. సో ఆ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ కోసం అంతమందికి పని దొరికింది. యాజ్ ఎ సింగర్ గా చెప్పాలంటే సింగర్స్ కి చాలా మంది ఉన్నారు, బట్ అందరికి పని దొరకడం చాలా రేర్. కానీ అదొక్క ప్రాజెక్ట్ వల్ల 40 మంది. ప్రతి ఫీల్డ్ లోనే కాంపిటీషన్ డెఫినెట్ గా ఉంటది. బికాస్ ఎందుకంటే రోజు రోజుకి యూనిక్ వాయిసెస్ చాలా బయట వస్తున్నాయి, చాలా యూనిక్ గా ఉంటున్నాయి వాయిసెస్. దాంట్లో చూసేసుకుని చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఫేమ్ మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మా పర్ఫార్మెన్సెస్ వాళ్ళు చూశారు, డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి వాయిసెస్ లో. అట్లా ఈ డిఫరెంట్ వాయిసెస్ మనం ట్రై చేయొచ్చు అన్నది ఒక థాట్ వెళ్తుంది సార్ వాళ్ళకి. సో ఆ టైంలో మాకు యూజ్ అవుతుంది. సో అలాగే వచ్చిన పాటే ఇది, మా భావ మనోభావాలు. చాలా హ్యాపీ. బికాస్ ఎందుకంటే ఒక అప్కమింగ్ సింగర్ కి అంత పెద్ద ప్రాజెక్ట్ లో అంత పెద్ద హీరోకి పాడడం అన్నది చాలా చాలా గొప్ప. అది చాలా హైట్స్. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అది. సో సార్ ఒకసారి చెప్పారనమాట, నువ్వు ఒక పాట పడుతున్న బాలయ్య గారికి చెప్పాను సార్కి ఆల్రెడీ స్టూడియో రెడీ ఉంది, వచ్చి పాడే అని చెప్పి. అప్పుడు సీరియస్లీ అంటే 2-3 days వెయిట్ చేసా వస్తుందేమో అని. దాని తర్వాత 1 month తర్వాత వచ్చింది కాల్. అప్పటికి ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు కాల్ చేశారు, నేను చెన్నైకి వెళ్ళి పాడి సార్ విన్న తర్వాత చాలా బాగుందిరా, చాలా బాగుడు అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు. అప్పుడు తెలియని ఒక ధైర్యం అనమాట. ఓకే. మరి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ చేస్తున్నారా అమ్మాయిని? లేదు, లవ్ మ్యారేజ్ నాది. మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ నాది. మ్యారేజ్ అయిపోయింది, అసలు మీరు అలా కనిపించట్లేదు. కొంచెం ఎర్లీగా అయింది నాది. కాలేజ్ అయిన తర్వాత బాల్య వివాహం అంటే మరీ కాలేదండి. సో కాలేజ్ అయ్యాక మా జూనియర్ లవ్ చేసి పెళ్లి ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్లి అయ్యి? 2011 లో అయింది. అప్పుడెప్పుడో అయింది. పిల్లలు ఎర్లీ మ్యారేజ్, ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఓకే. మరి అవన్నీ రివీల్ చేస్తున్నారు, మరి పర్లేదా? పర్లేదండి. అవి అంత రియాలిటీ షోస్ లోనే చూపించారు. నా ఫ్యామిలీ మొత్తం ఇదే ఉంది. సరిగంపనం చూపించారు, తర్వాత ఇండియన్ ఐడల్ నా హోల్ ఫ్యామిలీ చూపించారు, మా మదర్ తో సహా. చాలా మంది ఫీల్ అయ్యారంటున్నారు. నాకు తెలీదు. బట్ నేను సరిగంపలు ఉన్నప్పుడు చాలా మెసేజెస్ రిసీవ్ చేసుకున్నా. నాకు మ్యారేజ్ అయిందని కాకముందు చాలా వరకు రిసీవ్ చేసుకున్నా. చాలా చెప్పుకోరు. తర్వాత నేను ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చినప్పుడు మా వైఫ్ నేనంతా అప్పుడు బాబు నాకు రివీల్ చేసిన తర్వాత చాలా మంది మెసేజ్ లేదు ఆపేసారు నాకు. లేదు, నాకు ఏ ఫీల్ లేదు అనమాట. అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే నా ఫ్యామిలీ అండ్ నా ప్రొఫెషన్, అంతే. ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. ఫ్యాన్స్ అని పక్కన పెడితే నాకు తెలియకుండా చాలా మంది సపోర్ట్ చేశారండి. నేను ఎప్పుడో తెలియకుండా నా పర్ఫార్మెన్స్ చూసి యూఎస్ నుంచి, మన ఇటు సైడ్ నుంచి రాజమండ్రి, విజయవాడ, భీమవరం చాలా మంది మెసేజ్ చేశారు నాకు. కాకినాడ, తర్వాత ఒంగోలు, నెల్లూరు అయితే కొంచెం నాకు ఫ్రెండ్స్ అంతా ఎక్కువ కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. బట్ నేను అప్పుడు ఎవరో తెలియదు, అలాంటప్పుడు నన్ను చూసి నాకు ఓట్లు వేసి మీరు చాలా బాగా పడుతున్నారు, ఆల్ ది బెస్ట్ అండి అని చెప్పి, తమ్ముడు ఇటు పక్క వస్తే కాల్ చేయండి చెప్పి చాలా మంది మెసేజ్ చాలా అభయంగా పలకరిస్తారు. బ్రదర్ మీరు ఇటు పక్క వస్తే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి, మేము వచ్చి కలుస్తామని చెప్పి. ఆ టైంలో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్లో నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఎప్పుడు ఫ్రెండ్స్ కి ఎప్పుడు రుణపడి ఉంటా, అంతే. సో అట్లా మా కోసం ఒక సాంగ్ పాడతారా? నా కోసం పాడతారా? నవ్వుతారేంటండి, పాడండి. ఆశగనందే నిన్ను చూడకుంటే, శ్వాసడనందే అంత దూరముంటే, నన్నే మల్ల తీగలాను అల్లుకుంటే, నిలువెత్తు ప్రాణం నిలవదటే, అల్లే 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 నా చిట్టి గువ్వా జట్టే, అల్లే 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 ఏమంత అలక చలే అల్లే.
చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. నిజంగా నా కోసమే పాడారా? అనుకోండి, మీకే డెడికేట్ అనుకోండి. సరే పాడేసా, మీ తరఫున వాళ్ళకి కూడా మీ వైఫ్ తిట్టుకుంటారు మళ్ళీ. ఓకే, ఇంకా బాలుగారితో స్క్రీన్ షేరింగ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాలుగారితో ఏంటంటే ఫస్ట్ టైం నేను ఆయన ఫేస్ చేసినప్పుడు భయంగా వెళ్ళి నించున్నాను. ఆయన చిత్తూరు అనగానే ఆ స్లాంగ్ లో మాట్లాడాడు. రేణుకుమార్ వచ్చేయి అని చెప్పి ఆయన, నువ్వు వచ్చినావు కానీ మన వాళ్ళు చప్పట్లు కొట్టరు అని చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడారు. మీకు స్లాంగ్ రావట్లేదు ఏంటి అంటే, మీరు ఏ స్లాంగ్ లో మాట్లాడగలరా? అన్ని సాంగ్స్ పాడగలిగినట్టు అన్ని సాంగ్స్. బేసిక్లీ నాలాంటి వాళ్ళకి, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి ఎలా అవుతుందంటే, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ వస్తుంది, భీమవరం వచ్చాం అనుకోండి భీమవరం వస్తుంది, విజయవాడ వెళ్తే విజయవాడ వస్తుంది, నెల్లూరు వెళ్తే నెల్లూరు వస్తుంది. సో అట్లా డిఫరెంట్ జోనర్స్ వస్తుంది. అట్లా నాకు ఎక్కువగా ఒకే దాంట్లో నేను స్టిక్ అయి ఉండను. మా ఊరు వెళ్తే మళ్ళీ మా రాయలసీమ వస్తుంది. అవునా? అట్లా డిఫరెంట్ అనమాట. ఓకే, గోదావరి జిల్లాలకు వస్తే ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. అంటే అది మా ఫ్రెండ్స్ బేసిక్లీ నాకు ఇక్కడ మ్యూజిషియన్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు రాజమండ్రి వైపు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వస్తుంది, కానీ నేను స్పెషల్ గా మాట్లాడినట్టే ఏదో యాక్టింగ్ చేసినట్టు నన్ను తిట్టుకుంటారు. అట్లా అనమాట. సో బాలుగారి దగ్గర నేను ఫస్ట్ పాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బాలుగారి ముందు పాడినప్పుడు నేను నా పాట పాడిన తర్వాత ఆయన ఒక కామెంట్ ఇచ్చారనమాట. రేణుకుమార్, నువ్వు ఎలా పాడావన్నది పక్కన పెడితే ఫస్ట్ దానికంటే అది చెప్పడం కంటే ముందు శృతిలో చాలా బాగా పాడావు, నాకు చాలా నచ్చింది, నీకు మంచి మంచి ఫ్యూచర్ ఉంది నాన్న, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి బ్లెస్ చేశారు ఆయన. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ నాకు. దాని తర్వాత కొన్ని పాటలు పాడినప్పుడు ఆయన కరెక్ట్ చేయడం అలా అనేది ఆయన. సో పాడుతూ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు అది. బాలుగారు ఏంటంటే ఒక డిక్షనరీ, తెలుగు డిక్షనరీ. ఆయన దగ్గర నుంచి చాలా మంది ఆయన గురించి మాట్లాడితే 1 day సరిపోదు. సో అంత పెద్ద డిక్షనరీ ఆయన. సో ఆయన దగ్గర నుంచి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను సింగర్ అవుతాను అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళ చాయిస్ అండి, కంప్లీట్లీ వాళ్ళ చాయిస్ అది. ఎందుకంటే పక్క, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇదే చేయాలని చెప్పడంలో రాంగ్ అది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మీట్ వస్తున్న జనరేషన్ కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో టోటలీ వాళ్ళ హ్యాండ్స్ లో ఉంటది అది. సో వాళ్ళ చాయిస్ అది. బట్ ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం పుష్ చేయడం వరకే మన పేరెంట్స్ గా ఒక ఇదంతే. చెప్పాలి అంటే ఏం చెప్తారు? కెరీర్ గోల్ అంటే ఒకే గోల్ అండి, మంచి ప్లేబ్యాక్ సింగర్ గా ఉండాలి. రేణుకుమార్ అంటే పలానా వ్యక్తి, అట్లీస్ట్ నా పేరు తెలియకపోయినా నా పాట వింటూ ఉండాలి అన్నది. ఇంకోటి ఏంటంటే, నా పాట ఎప్పుడైతే ఒక 100 మంది నోట్లో, ఇప్పుడు నేనేంటంటే ఒక ఆర్కెస్ట్రా షోస్, స్టేజ్ షోలు చేసుకుంటూ పైకి వచ్చాను నేను. చాలా మంది నేను సింగర్ గా ఉన్నప్పుడు స్టేజ్ షోలు చేసేటప్పుడు పలానా పాట పలానా సింగర్ అని చెప్పి సింగర్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పలానా వాళ్ళు పాడారు అని చెప్పి డిస్కస్ చేసుకుంటాం. అలా డిస్కషన్ లో నా పేరు రావాలి. నేను పాడిన పాట నాలాంటి సింగర్స్ ఎంతో మంది పాడాలి, నా హిట్ సాంగ్ అందరూ పాడాలి. సో పలానా సింగర్ అని చెప్పి తెలియాలి అన్నది ఒక ఆశ, అంటే హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా వర్క్ చేయాలి అన్నది అయితే మాత్రం డెఫినెట్ గా ఉంది. మంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి, పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. సో దానికోసం కష్టపడుతున్నాం అంతే. కష్టపడుతూ ఉండండి, తప్పనిసరిగా పైకి వస్తూ ఉంటారు. మీరు అప్కమింగ్ సింగర్స్ కి ఇచ్చే అడ్వైస్ ఏంటి? అడ్వైస్ అనేది పక్కన పెడితే జస్ట్ ఒక నాకు అనిపించింది నేను చెప్తాను. మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాట్ ఇట్ ఈస్. ఒకటి అంటే, ఈ బేసిక్లీ ఇలాంటి ఫీల్డ్లో ఉండాలి అంటే డెఫినెట్గా ఓపిక ఉండాలి మనిషికి. ఫస్ట్ థింగ్ ఓపిక ఉండాలి. మనకి రాలేదు కదా లైట్ తీసుకుందాం అని తీసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, డౌన్ఫాల్ వస్తుంది. సో అది ఎప్పుడు రాకూడదు అని నేను అంటాను. అది ఎప్పుడు రాకూడదు అంటే, దేవుడు ఎప్పుడు ఏది మనకి ఇస్తాడో తెలియదు. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ ఉండాలి. మేబీ మనకు చెప్పలేము, ఒక పెద్ద ఆపర్చునిటీస్ మన కోసం వెయిట్ చేస్తుండొచ్చు. దానికోసం మనం ప్రిపేర్గా ఉండి మనం ఎప్పుడు ఏది వెనకడ వేయకుండా కొంచెం ముందుకెళ్తూ ఉంటే దాన్ని అందుకోవడం ఈజీ అవుతుంది. మనం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటే ఆ దూరం పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఒక దాని మీద స్టిక్ అవ్వాలి. సో అలా కాకుండా అఫ్ కోర్స్ ప్రాక్టీస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. పెద్దవాళ్ళు ఎంతమంది చెప్తుంటారు, ప్రాక్టీస్ అసలు వదలకూడదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ఫోకస్గా ఉండాలి అని చెప్పి. అదంతా అందరికీ తెలిసిన విషయం, అది చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే అన్నీ తెలిసినా కూడా కొంతమంది డౌన్ఫాల్ అవుతుంటారు. నాకు ఈ ఫీల్డ్లో ఇంకా రాలేదు నాకు అనుకున్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఆ డిసప్పాయింట్మెంట్ రాకుండా అది వచ్చినప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోగలిగితే
డెఫినెట్ గా మనం అనుకున్న దానికి రీచ్ అవుతాం. మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు మిమ్మల్ని? కార్తిక్ సార్ ఇచ్చిన సజెషన్స్ కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సజెషన్స్ కానీ అవన్నీ చూసుకుని మోటివేట్ చేసుకుంటూ ఉంటారా? మోటివేషన్ అంటే డెఫినెట్ గా వాళ్ళు చెప్పిన కామెంట్స్ నాకు ఎప్పుడు మోటివేటింగ్ గా మైండ్ లో ఉంటది. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఎక్కువగా ఏంటంటే మా ఫ్రెండ్స్ని కానీ చుట్టుపక్కల సింగర్స్ కానీ వాళ్ళని చూసి ఎక్కువ మోటివేట్ అవుతుంటా. అరే నువ్వు వాళ్ళే చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయలేవు? వాళ్ళు నీలాగే సింగర్సే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేవు? సో కొంచెం అంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే నేను ఇది చేయలేను అన్నది మ్యాటర్ కాదండి, ఇక్కడ ఫోకస్ అంతే. సో ఎనీథింగ్ ఏ వర్క్లో అయినా సరే మనం ఫోకస్ అన్నది ఒకటి ఉంటే డెఫినెట్గా మనం దాంట్లో అనుకున్న దానికి ఖచ్చితంగా మనం సాధించుకోగలం అనేది ఒక నా నమ్మకం. సో డెఫినెట్ గా ఆ ఫోకస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫోకస్, ఓపిక, పేషెన్స్, ఫోకస్ ఆన్ పేషెన్స్ డెఫినెట్ గా ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా సరే అలా ఉంటేనే కదా మనకి విక్టరీ అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి BCN తో మీ మంచి వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రేణుకుమార్ గారు ఫైనల్ గా BCN కి ఏం చెప్తారు? సో ముందుగా నేను BCN ప్రేక్షకులందరికీ పెద్ద హాయ్. నా పేరు రేణుకుమార్, నేను సింగర్. సో నేను ఫస్ట్ టైం BCN ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో అలాగే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ భీమవరం ఉన్నది. ఈ విధంగా BCN ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో BCN ఛానల్ ప్రేక్షకులందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.